ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో ఫాస్ట్ కల్చర్, వెస్టర్న్ కల్చర్ చాలా అలవాటు చేసుకుంటున్నాం కదా. ముందుగా మనది కర్మభూమి అని మనం అంతా నమ్ముతాం, భారతదేశంలో పుట్టిన వాళ్ళము. అయితే సిగరెట్లు కానీ, ఈ హుక్కాలు కానివ్వండి, ఈ డేటింగ్ యాప్స్ కానివ్వండి, లేకపోతే రకరకాల యాప్స్ వచ్చేస్తున్నాయి కదా, బెట్టింగ్ యాప్స్ వచ్చేస్తున్నాయి. ఇలా చేసే వాళ్ళకి అది కూడా మనకు జాతక చక్రం మీరు వేయగానే మీకు తెలుస్తుంది కదా, ఇక్కడ ఇలా ఉన్నాడు అందుకే ఇది స్పాయిల్ అయి ఉంటుంది అని చెప్పేసి. వాళ్ళకి ఎలాంటి శాపాలు కానీ ఎలాంటి దోషాలు కానీ ఉండవా? మన పురాణాల్లో ఎక్కడ ఏం చెప్పలేవు అలాగా. వ్యసనాలు అనేటువంటి ఈ ఫస్ట్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, అట్లీస్ట్ ఒక మెసేజ్ వెళ్తుంది కదా పబ్లిక్ కి, అట్లీస్ట్ ఒక భయం ఉంటది కదా, ప్రతి మనిషికి లోపల భయం ఉండే ఉంటది, దాన్ని తట్టి లేపుతుండాలి అప్పుడప్పుడు. అంటే వ్యసనాలు రకరకాలు ఉంటాయమ్మా. ఇప్పుడు మీరు అన్నట్టుగా సిగరెట్, మందు, లేకపోతే ఈ బెట్టింగ్స్ అన్నిటికంటే డేంజర్ వ్యసనం. కనీసం ఏదైనా ఫుడ్ వ్యసనం ఉన్నా వాడు కడుపు నిండుతుంది. ఇది అసలు లక్షలు లక్షలు కోట్లు పోతుంటాయి. దీనికి ఏంటంటే మనకి ఈ బెట్టింగ్స్ యాప్ ఈ మధ్య కాలంలో కూడా అది కొంచెం వైరల్ అవుతుంది బాగా బయట. అందుకే అంటే ప్రమోట్ చేసిన వాళ్ళకి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నా చేయకూడదు కదా అని నేనేమంటానంటే, అసలు ఫస్ట్ మీరు ప్రమోట్ చేసే వాళ్ళకంటే కూడా అటువంటి యాప్స్ ని క్రియేట్ చేసే వాళ్ళని ఆపాలి గవర్నమెంట్ ఎప్పుడు కూడా. ఉంది, అది ఉన్నప్పుడు ప్రజలు మామూలు నార్మల్ గా ఆడుతుంటారు, కొట్టుకుంటారు. మందు తాగొద్దు అని ప్రచారం చేస్తామని అసలు తయారు చేయడం ఎందుకు దాని మీద ఇన్కమ్ వస్తుంది అని మాట్లాడతాం. సినిమాల్లో ఫస్ట్ సిగరెట్ తాగడం వల్ల ఇలా అవుతుందని వాడు అదేదో మొత్తం ఇంత పెద్ద ఇదైన క్యాన్సర్ వస్తుందని, నా 2 గాజులు పోయాయి అని ఇట్లాంటివి అంత యాడ్ ఇవ్వడం ఎందుకు? అసలు ఫస్ట్ దాన్ని బ్యాన్ చేసి పడేసి అయిపోతుంది కదా అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే, దాని మీద గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయదు ఇట్లాంటివి అంటే, ట్యాక్సెస్ ఎక్కువ వస్తాయి ఒకటి. దాని మీద బ్రతికేటువంటి చాలా మంది కార్మికులు ఉంటారు. అయ్యో గురువు గారు, బ్రతుకులు నాశనం అయ్యే వారి గురించి ఆలోచించారా? నేను అనేది అదే, నాశనం అవుతుంటాయి కదా అని చెప్పి ఆలోచించాలి. అర్థమైందమ్మా? శవాల మీద చిల్లర్లు ఎత్తుకోవడమే కదా గురువు గారు. అసలంటూ అది లేకపోతే చాలా కంట్రీస్ ఉన్నాయి అట్లాగా, ఆ వాటి మీదనే డిపెండ్ అవ్వాలి అన్నది లేదు కదా గురువు గారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ శాస్త్రంలో మనకి గరుడ పురాణం లాంటి వాటిలో కూడా ఇట్లాంటి వ్యసనాల బారిన పడితే కూడా దానికి కూడా చాలా కఠినమైన శిక్షలే చెప్పారు. వ్యసనాలే కదా ఇవన్నీ. అంటే నువ్వు వ్యసన బారిన పడడం వల్ల నీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేసిందిగా. మీకు ఇంకా ఈ బెట్టింగ్ సెంటర్ షేర్ మార్కెట్ లో చాలా మంది పోగొట్టుకుంటారమ్మా. చూడడానికి అది చాలా అఫీషియల్ గా అనిపిస్తుంది. షేర్ మార్కెట్ షేర్ చేస్తున్నానండి, వైట్ కలర్ లా అనిపిస్తుంది. కానీ అందులో కనబడకుండా చాలా మంది లక్షల కోట్లు పోగొట్టుకున్న వాళ్ళని నేను చూశాను. అది ఎందుకు అవుతుంది అట్లాగా అంటే, వ్యసనాలు అనేటువంటిది 12వ స్థానం పాడైతే వ్యసనాలు వస్తాయి వాళ్ళకి. అంటే ఉదాహరణకి 12వ స్థానం జల సంబంధించిన తత్వంలో పడింది అనుకోండి, డ్రింకింగ్ హ్యాబిట్స్ వస్తాయి. 12వ స్థానం వాయుతత్వం అయి అక్కడ పాడైంది అనుకోండి, స్మోకింగ్ ఎక్కువ అడిక్ట్ అవుతారు. 12వ స్థానంతో పాటు 5వ స్థానం కూడా పాడైతే ఈ బెట్టింగ్స్ వైపు వెళ్తాడు మనిషి. అంటే ఏమిటి, ఈ క్రికెట్ బెట్టింగ్స్ అనే కాదు, ఈ ప్యాకాట్లే వాడతారు బెట్టింగ్స్ లో. అసలు నాకు ఎంత అంటే అమాయకంగా అనిపిస్తుంది అంటే, వాళ్ళు పేక అక్కడ మనిషిగా అది వేసేది కంప్యూటర్, వాడికి దానికి తెలీదా ఎవరెవరి దగ్గర ఏ మొక్కుందో. అవును కదా, దానికి తెలియదు, దానికి అందరి ముక్కలు కనిపిస్తుంటాయి కదా, ఎవడికి రాకూడదో వాడికి ఆ ముక్క వేస్తుంటది కదా. అంటే ఇంత అమాయకంగా ఎట్లా ఆడుతున్నారా బెట్టింగ్స్ అనిపిస్తుంటది నాకు, ఆ ప్యాకాట్లు కానివ్వండి. ఇప్పుడు మనకి ఐపీఎల్ వస్తుంది, ఐపీఎల్ మొత్తం బెట్టింగ్సే. అసలు ఎవరు ఒక దేశం సంబంధం ఉండదు, అందరూ కలిసిపోతారు, ఆడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, నేను చాలా మందిని చూశాను కదా, ఈ బెట్టింగ్స్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అసలు ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది అంటే, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందమ్మా. అంటే మొత్తం రీసెర్చ్ చేసి అసలు ఎందుకు వెళ్తున్నాడు బెట్టింగ్లోకి. ఒకటి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం వల్ల ఆ వ్యక్తి సంపాదించే సంపాదన సరిపోవట్లే, అతను లేదా వాళ్ళ జీవిత భాగస్వామి కూడా జాబ్ చేయాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే ఈ పరిస్థితులు వస్తున్నాయో, ఒకరి జాబ్ పోయిందంటే ఒకరి శాలరీ సరిపోవట్లే. అలాంటప్పుడు ఇంకో ఎక్స్ట్రా ఇన్కమ్, ఏం చేయగలను, ఇంట్లో కూర్చొని ఏం చేయగలను, ఫోన్ పట్టుకుని ఏం చేయగలను. వేరే దగ్గరికి వెళ్తే ఇప్పుడు జాబ్ లేదు, ఫోన్ పట్టుకుని నేను ఏం చేయగలను, ఏదో బెట్టింగ్, ఏదో ప్యాకాట్ ఉంది, అదే క్రికెట్ బెట్టింగ్ ఉంది, ఇంకోటి ఉంది, ఇందులో ఏమైనా డబ్బులు వస్తాయేమో, లేదా నా పిల్లడికి ఒక ఇది కొని వచ్చేమో అనేటువంటి దాంతో కొంతమంది వెళ్తే,
ఆశతో కొంతమంది వెళ్తుంటారు. ఓవర్గా ఫస్ట్ లోన్స్ 2 సార్లు కూడా మీరు అన్నట్టు సిస్టమ్ ఆడుకునే ఆట కాబట్టి ఫస్ట్ 2 సార్లు అది మనల్ని ఇస్తుంది. టెంప్ట్ చేయడానికి ఇస్తుంది. ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. ఫస్ట్ 2 సార్లు మీకు ఎందుకు ఎనీ బెట్టింగ్ వాటిలోకి వెళ్ళిన వాళ్ళకి ఫస్ట్ వస్తుందమ్మా ఎవరికైనా కానీ. రాగానే అమ్మాయి వస్తుంది కదా అని వాడు మొదలు పెడతాడు, అది. పోతూనే ఉంటాయి. దాని నుంచి మళ్ళీ రాబట్టుకోవాలని దాని వెనకతలే పడతాడు. అయితే ఎవరికైనా సరే ఈ వ్యసనాల నుంచి బయటపడాలి, ఇది బెట్టింగ్సే కానివ్వండి, షేర్ మార్కెట్, అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా బయటపడగలుగుతాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, అయితే ఎప్పుడైతే మనం ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ కంట్రోల్ అయిందో అప్పుడు మనిషి ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళడం అనేది తగ్గుతుంది. మెయిన్ మిస్టేక్ అంతా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం వల్ల కూడా వస్తుంది. అందులోకి వెళ్ళడం, పోగొట్టుకోవడం, అందులో నుంచే మళ్ళీ ఎంతో సంపాదించుకొని బయటపడాలనుకోవడం, అలా 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 అప్పులు అయిపోవడం. ఇంకా వాడు ఆ అప్పుల నుంచి బయటపడలేక ఎక్కడికో కనబడకుండా వెళ్ళిపోవడం, లేకపోతే చచ్చిపోవడం లాంటివి చేస్తున్నారు జనాలు. ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. మోస్ట్ డేంజరస్ గా ఉంది పరిస్థితి బయట. అయితే నేను చూస్తున్నాను కదా ఎంతమంది అమ్మా అసలు. అయితే చిన్నప్పటి నుంచి జాతకం చూసి ఈ పంచమ స్థానం పాడైంది, 12వ స్థానం పాడైంది, ఇలాంటి వ్యసనాలకు వెళ్తారు అన్నప్పుడు దానికి సంబంధించిన దానాలు చిన్నప్పటి నుంచే పిల్లల పేర్ల మీద ఇప్పించగలిగితే వాళ్ళకి అది కంట్రోల్ అవుతుంది. అంత సో వ్యసనాలకు సంబంధించిన దానాలు కూడా ఉంటాయి గురుగారు. 12వ స్థానంలో ఏ గ్రహం పాడైంది ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వాలి. ఓకే, సెట్ అయిపోతుంది. జనరల్ గా ఏవి పాడవుతుంటాయి గురుగారు? నీచ గ్రహం మీకు 9 గ్రహాల్లో ఏ గ్రహం నీచబడ్డా ఆ సంబంధించిన, ఇప్పుడు శుక్రుడు నీచబడ్డాడు అనుకోండి, ఈ కొంతమంది లేడీస్ వెనకాతల వ్యసనాలు అవుతారు, అట్లాంటివి అవుతాయి. చంద్రుడు నీచబడ్డాడు అనుకోండి, పేకాట. ఓకే, చంద్రుడు నీచబడితే డ్రింకింగ్ హ్యాబిట్. ఓకే, రాహు నీచబడి 12వ స్థానం అయితే స్మోకింగ్, పొగ కారకుడు కదా, అది తీసుకుంటుంటేనే వాడికి ఏదో తెలియని ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంటాడు. అయితే ఎప్పుడైనా సరే ఇట్లాంటి వాటి నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం, దేవతా సంబంధించిన చింతన. దాన్ని మించినటువంటిది మరొకటి లేదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా బయటపడతారు. ఆ మహాదశ, కొంతమంది ఆ మహాదశ ఉన్నంత కాలం అలా అవుతుంటుంది, దాని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా సెట్ అవుతుంటుంది. ఆ మహాదశల్లో కొంచెం వాటి జోలికి వెళ్లకుండా చూసుకుంటూ దానికి సంబంధించిన దానం. వాళ్ళకి జాతకమే తెలియదు కానీ నాకు డ్రింకింగ్ హ్యాబిట్ బాగా ఎక్కువగా ఉందని అనుకునే వాళ్ళు బియ్యం దానంగా ఇవ్వచ్చు. లేదండి నాకు ఎక్కువగా ఈ బెట్టింగ్స్ వాటి మీదే వెళ్తుంది నా మనసంతా కూడా, ఈ రేసులను ప్యాకెట్లను లేకపోతే ఇంకోటి వెళ్తుంది అన్నప్పుడు బుధుడు పాడవుతాడు. వాళ్ళకి పెసలు ఎక్కువగా దానంగా ఇస్తుండాలి, గోంగూర తినిపిస్తూ ఉండాలి. కంట్రోల్ అవుద్ది, ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. మరి మొత్తం రోడ్డు మీదకి వచ్చే స్థితి నుంచి కొంచెం బయటపడతాడు మనిషి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.